నమస్తే. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాబోతున్నది. జూన్ 2 స్పెషాలిటీ ఏంటంటే 10 సంవత్సరాలు కంప్లీట్ కాబోతున్నది. పూర్తి చేసుకోబోతున్నాం. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 years కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. ఇందులో భాగంగా మేమే తెలంగాణ ఇచ్చినామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తూ ఉన్నది. ఒక కార్నివాల్ లాగా ఈ ఈవెంట్ని నిర్వహించాలని అనుకుంటున్నది. ఇప్పటికే గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సో దీంట్లో భాగంగా రకరకాల ఒక తెలంగాణ గేయాన్ని ఆవిష్కరించడంతో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర చిహ్నం దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ అమరవీరులు ఎక్కడున్నారు ఈ టోటల్ ఎపిసోడ్లో అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. మాట్లాడదాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో 10 years. సో మీరు తెలంగాణ పోరాట యోధుడిగా క్రాంతి దళ్ పేరుతో అండ్ తెలంగాణ మూమెంట్లో కూడా పెద్ద ఎత్తున మీరు ఫైట్ చేయడం జరిగింది. 10 years కంప్లీట్ కాబోతున్నది తెలంగాణ రాష్ట్రం వచ్చి. సో ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక దశాబ్ద కాలం పూర్తయింది అన్న ప్రత్యేకత. సరే, రాష్ట్రం ఏమైంది 10 yearsగా, ఎట్లా ఉండే, గవర్నమెంట్ ఎట్లా చేంజ్ చేసుకున్నారు ప్రజలు, ఇదంతా ఒక వైపున ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తున్నది, ఇదంతా ఒక భాగం. అసలు ఈ సెలబ్రేషన్స్ ఎట్లా జరగాలి, గవర్నమెంట్ ఏం ఆలోచించాలి అన్నది మీరు చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ రాగానే ఇంతకు ముందు 10 సంవత్సరాల కింద కేసీఆర్ ఎప్పుడైతే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అయిండో, రాగానే ప్రధానంగా అసెంబ్లీలో ఉండి త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ, ఉద్యమాలతో వచ్చినటువంటి తెలంగాణ, ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చింది. వాళ్ళ త్యాగమే భూమి మీద అన్నిటికన్నా గొప్ప త్యాగం ఏంటంటే ప్రాణత్యాగము. అటువంటి ప్రాణత్యాగము 69లో జరిగింది కాల్పుల తర్వాత 1200 మంది చనిపోయిన అమరులు. ఏది చేసినా మొదటి భాగంలో వాళ్ళే ఉంటారు, ఎక్కడున్నా కానీ చరిత్రలో వాళ్ళ పేర్లే ఉంటాయి అనేది చెప్పిండు. సో కానీ 1200 మంది చనిపోయిన అన్న దగ్గర కేవలం 550 మంది మటుకు మాత్రమే వాళ్ళకి ఏదైతే ఇస్తా అన్నారో, వాళ్ళకు సరే రాష్ట్రం రాగానే కొంత వాళ్ళ కుటుంబాలు ఎందుకంటే పెద్ద దిక్కున్నటువంటి యువకులు అందరు చనిపోయిన కాబట్టి, చదువుకున్న యువకులు చనిపోయిన కాబట్టి వాళ్ళకు ఆసరాగా ఉండేటట్టుగా జీవో 80 అనేది ఒకటి తీసి వాళ్ళకు ఒక ఉద్యోగము, ఇంత ఇండ్ల జాగా, ఒక 3 ఎకరాల భూమి, ఇంత పెన్షన్ ఇవన్నీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది వాళ్ళు. సో అది ఖాళీ 1200 మందిలో 550 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. తర్వాత మనం లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండాలా, మన తెలుగు వెలుగు తరఫుకెళ్ళి మనం పోయి ఆ కుటుంబాల దగ్గర కూడా పోయినాం. అంటే ఇంకా దాదాపు 650 కుటుంబాలకు కనీసం వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సినవి కూడా వాళ్ళకి దక్కాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వాలు ప్రామిస్ చేసినటువంటి వాళ్ళకు రాలేదు. సో అది పోయిన సంవత్సరం ఇదే జూన్ కు ముందు మనం ఆ కుటుంబాలపై ఇంటర్వ్యూ చేసినాం. అంతకుముందు కూడా చాలా ఏళ్ల నుంచి నేను తిరుగుతా ఉన్నా ఆ అంశాల గురించి. కొన్ని కుటుంబాలే మనం మొత్తం ఆ డేటా అంతా తీసుకుపోయి చూసి వాళ్ళ ఇళ్లకు పోయి కూడా చూపించినాం. మొత్తం వాళ్ళ ఇండ్ల పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి అన్ని చూపించినాం. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు ఇప్పుడు 5 నెలలు దాటి 6 నెలలకు దగ్గరకు వస్తున్నది. ఇప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము రాగానే ఈ కుటుంబాలందరికీ ఇమ్మీడియట్ గా ఇస్తామని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ఆపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ ఎక్కడ దాదాపు ఆయన ఒక 600 మీటింగ్లలో చెప్పింటాడు. ఆ 1200 మంది అన్నవు ఎక్కడిచ్చినావు అని. ఈయన వచ్చినాక ఇమీడియట్ గా ఏమైనా చేస్తారని చెప్పని అనుకున్నాం. అయినా ఆగినాం. 100 రోజులు కాదు కదా, 4 నెలలు 5 నెలలు కూడా ఆగినాం. 100 రోజుల లోపట్నే మేము మొత్తం ఇచ్చేస్తామని చెప్పారు. ఈ 5 నెలల్లో మనం అడిగేది ఏంటంటే కనీసం 5 కుటుంబాల కన్నా మీరు ఇచ్చిండ్రా. సో ఫస్ట్ నువ్వు ఇవి సెలబ్రేషన్స్ చేసే ముందు, ఒక 10 years సెలబ్రేషన్ చేసే ముందు ఈ 10 సంవత్సరాలు అంటే దాదాపు 3650 రోజుల వరకు కూడా ఈ కుటుంబాలు నిద్రలేని రాత్రులు వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ జ్ఞాపకాలతోటి అయ్యో నువ్వు ఇంత చచ్చిపోయినా కానీ మాకు తెలంగాణ వచ్చింది కానీ నువ్వు అనుకున్న తెలంగాణ రాలేదని క్షోభపడే ఉద్దేశం, అంటే అటువంటి ఆలోచనతో అట్ ద సేమ్ టైం చదివిస్తాను ఆ కుటుంబాలల్లో. ఉద్యోగ మన హెల్త్ కి సంబంధించినటువంటి కూడా మొత్తం వాళ్ళే చూస్తా అని చెప్పి మొత్తం జీవోలో చాలా క్లియర్ గా ఉన్నది కదా. 3 ఎకరాలు ఇస్తాం, దాని కింద నీళ్ళు ఇస్తాం, అన్ని రకాల ఏర్పాట్లు. మొన్న తీసుకొచ్చింది. అంతకు ముందు మనం ఇంటికి పోయినాం, పూల అని కొమరయ్య వాళ్ళ భార్య పూల వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇద్దరు కొడుకులు, ఆమెకు చిన్న పిల్లలు ఉండే. ఆయన చనిపోయినప్పుడు తెలంగాణ గురించి మీటింగ్లలో పోయి మందాకి చచ్చిపోయినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ కనీసం విద్యనైనా మొత్తం చూస్తారా అంటే విద్య కూడా మొత్తం చూడలేదు. లాస్ట్ కి చదివిపోయలేక ఆమె ఇంటర్మీడియట్ వరకు చదివిపోగలిగి దాని తర్వాత ఏం పని దొరకక కార్లు వాషింగ్, బైక్ లో వాషింగ్ చేసుకుంటా తిరుగుతా ఉన్నాడు. చిన్న కొడుకు ఇప్పుడు థామస్, ఆ పిల్లగాని పేరు గన్పూర్ లో మొన్న నిన్న ఫోన్ చేసి మాట్లాడిన పిల్లగాడు టాప్ వచ్చిండు. అటువంటి టాప్ కాలేజ్ టాపర్ ఆ పిల్లగాడు. సెకండ్ ఇయర్ ఎట్లా చదవాలంటే ఫోన్ చేసి హైదరాబాద్ అంటే కాదు అదే కాలేజీలో నువ్వు చదువు ప్రస్తుతానికి అయితే మరి కరెంట్ ఇబ్బంది అవుతుంది అంటే
ఇక్కడ వీళ్ళు పదవులు ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు బుర్జు ఖలీఫాల బంగ్లాలు కొనుక్కున్నారు, అన్ని వాళ్ళు ఏదైనా ఉండని కాలబడి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అనే కనీసం వీళ్ళను ఈ 5 నెలల కనీసం వాళ్ళ పలకరించిన పాపన లేదు. అదే వాళ్ళ బొమ్మలు చూసిన ఇప్పుడున్నటువంటి మంత్రులు వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళని పరామర్శించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రూట్లోకి వెళ్ళి బొచ్చరు సార్లు పోయి ఉంటారు. మా కొండా సురేఖ పోయి అక్కడ కలిసి వచ్చింది. అప్పుడు ఏది చనిపోయినప్పుడు ఇప్పుడు మాత్రం మంత్రులై తిరుగుతున్నారు. కానీ మరి నిజంగా ఆ కుటుంబానికి వచ్చిందా లేదా టీవీలో ఎంత కనబడుతుంటది కదా. ఇప్పుడు మన ఆ కుటుంబాలన్నీ తీసుకొచ్చి మేము మొన్న గన్ పార్క్ దగ్గర పెట్టేసి సేమ్ అదే రోజు బెల్లెలతో నరికిన రోజే మనం పోయిన సంవత్సరం అక్కడ ఇంటర్వ్యూస్ చేసినాం వీళ్ళయి. సో ఇప్పటి వరకు కూడా ఈ 5 నెలల తర్వాత కూడా 5 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. అంటే ప్రియారిటీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కనీసం ఈ కుటుంబాలన్నా ఇప్పుడు నువ్వు ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు వచ్చారా తెలంగాణ, మా కుటుంబాలు నాశనం చేసారు, మా ఇంటి దీపం పోయింది, తెలంగాణ దీపం వెలుగుతున్నది అని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఆ ఇంటి దీపాలు కూడా వెలిగేటట్టుగా కనీసం వాళ్ళకు తృప్తి ఉండేటట్టుగా చేయాలనే ఒక ఏకైక ఆలోచనతో ఇలా ప్రభుత్వాల ముంగట మనము ఇవన్నీ తీసుకుపోయి ముంగడ పెడుతున్నాం. ఇది అట్లీస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన పని ఇమ్మీడియట్ గా వెంటనే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఇది ఎంతసేపు అని జస్ట్ టెలిఫోన్ చేసి ఎస్పీలకు చెప్పి డీజీపీ చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయి ఏంది మొత్తం చేసుకోమన్నారు, వచ్చి చేసుకున్నారు కూడా. అది కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళు ప్రగతి భవన్ తీసేసేసి ప్రజా దర్బార్ చేసిన దగ్గర కూడా అప్లికేషన్స్ ఇచ్చారు. ఉంటది పోలీసులు ఆ రోజు ఇచ్చిన ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని ఉన్నాయి కూడా అన్ని ఉన్నాయి. అవి కూడా మనం చూపించినాం, మేము మొన్న కూడా చూపించినాం మొత్తం FIR కాపీలు. అందులో రాసింది తెలంగాణ గురించే చనిపోయారని కూడా పోలీసు ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చినాయి కూడా అవన్నీ రాసి ఉన్నాయి. చిన్న పెన్ స్ట్రోక్ అబ్బా, ఫోన్ చేసి జస్ట్ చెప్పేసి డీజీపీకి ఇమ్మీడియట్ పొద్దున వరకు మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయారు అందరినీ తీసుకొని వచ్చి నీకు ఇంకా కొందరు మీద డౌట్స్ ఉంటే కొంత కాలం ఆగొచ్చు, 2 రోజులు లేట్ అవుతుంది. కానీ ఇమీడియట్ గా జరుగుతాయి కదా. 5 రోజులు కాదు 5 గంటల లోపల నీకు ఇన్ఫర్మేషన్ టేబుల్ మీద ఉంటది. ఒక 5 days నువ్వు 5 నెలలు 6 నెలలు అవుతుందా? దీనికి 100 కోట్ల ఖర్చు కూడా కాదు కదా. అరే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర ఎంత దీనికి అయ్యేది ఎంత? ఇంకొక సమస్య కూడా ఏంటంటే అప్పుడు పాపం తెలిసి తెలియక కొంతమంది చిన్నపిల్లలు కాబట్టి పెద్దలు వాళ్ళ ఇళ్ళలో చదువురాని వాళ్ళు నౌకర్లు చేసి అందరు మాక్సిమం అటెండర్ల పోస్టులలో జాయిన్ అయి ఉన్నారు. అది కొంతమంది 4-5 ఏళ్ళలో రిటైర్ అయిపోయారు. మీకు ఆయన PhD చేసినా PG చేసినా జూనియర్ అసిస్టెంట్ మించిన ఉద్యోగం ఇయ్యలేదు. అట్లీస్ట్ వాటిని కూడా కొన్ని కన్సిడర్ చేసి అంటే ఉన్నోళ్ళనే వీళ్ళు ఇచ్చే సిచ్యువేషన్స్ లేవు కదా. సో వీటి గురించి మెయిన్ గా ఇప్పుడు కొత్తగా మనం అడుగుతున్నది కాదు, కొత్త పంచాయతీ కూడా కాదు. ఇది గతంలో ఉన్న దాని విషయంలోనే మనం మాట్లాడుతున్నాం, ఉన్న దాని విషయంలో చెప్తున్నాము. వీళ్ళ చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు వీళ్ళు ఈ ఓట్లు ఎలక్షన్లు ఏం మరి కాంట్రాక్టుల పైసలా ఏంది నాకు అర్థమైతే లేదు. కానీ వీళ్ళంతా దీంట్లో మునిగిపోయి ఉన్నట్టున్నారు. కనీసం కుటుంబాల సైడ్ కూడా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఆ పెయిన్ లేదు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే ట్యాంక్ బండ్ మీద పెద్ద స్టేజ్ చేయాలి, స్టేజ్లకు సోనియా గాంధీని తీసుకురావాలి, సెలబ్రేషన్స్ పెట్టాలి, కార్నివాల్ లాగా ఫుడ్ చుట్టూ ఫుడ్ స్టాల్లు పెట్టి మొత్తం అంతా ఒక హంగామా వాతావరణం క్రియేట్ చేయాలంటే కొంచెం ఫోకస్డ్గా చేయాలన్నది వీళ్ళ ఆలోచనగా కనిపిస్తున్నది. సో దీన్ని ఎవరిని ఆదుకోవాలా, ఏం చేయాలి, వీళ్ళ ఎక్కడ కూడా ఈ రకమైన ప్రణాళిక అయితే లేదు. కార్నివాళ్ళు చేసే ముందు కనీసం చనిపోయినటువంటి కుటుంబాల ఇళ్ళల్లో ఆ రోజు సంతోషంగా గడుపుకొని సంతోషంగా బుక్కడు బువ్వ తినే పరిస్థితి అన్న ఉన్నదా అనేది ఫస్ట్ ఆలోచించాలి. నువ్వు సోనియా గాంధీని తీసుకొచ్చి నేను పేద ట్యాంక్ బండి మీద అలీషాన్ దావత్ చేసినా అని చెప్పుకొని గొప్పలు చెప్పుకున్నాడు కాదు. దీనికి కావాల్సింది కుటుంబాలు ఉద్యమంలో నష్టపోయినటువంటి వాళ్ళను నువ్వు ఏదైనా ఆదుకుంటే, ఆదరిస్తే, గౌరవిస్తే వాళ్ళు సంతృప్తి పడతారు. గత ప్రభుత్వం ఆ పని చేయలేదు కాబట్టే నీకు ఆ ప్రభుత్వాన్ని దించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చి పెట్టారు. నువ్వు చేసిన ప్రియారిటీ ఏంటిది? నువ్వు పాయాలు, గుడ్డ కప్పురాలు, కాళ్ళు తలకాయలు, షోర్వాలు, చికెన్ కర్రీలు, బిర్యానీలు ఇవి కాదు కదా నువ్వు చేయాల్సింది. సో ఆ ఏడుస్తున్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి కన్నీటి పర్వమైతున్నటువంటి కుటుంబాలు, అమరుల కుటుంబాలను ఫస్ట్ వాళ్ళను ఓదార్చే ప్రయత్నము, వాళ్లకు ప్రభుత్వాలు ప్రామిస్ చేసినటువంటి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నువ్వు సహకారం చేసి వాళ్ళకు మీరైతే చెప్పిండ్రో ఆ ఫలాలు వాళ్ళకన్నా అందిస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళని మొట్టమొదలు చూడాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ప్రభుత్వాలకు ఉన్నది కాబట్టి వాళ్ళు సంతృప్తిగా ఉండేటట్టు చూడాలి ఫస్ట్. సో ఇప్పుడు ఈ గేయం మీద రచ్చ నడుస్తున్నది కదా, ముఖ్యమంత్రి నాకు తెలియదు ఇది రాసిన వాళ్ళే చూసుకున్నారని ఒకటి అంటున్నారు. ఈ రాష్ట్ర చిహ్నము మార్చబోతున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చబోతున్నారు అని అంటే ఏదో వీళ్ళ స్టాంప్ ఉండేలాగా చూసుకుంటున్నట్టు కనబడుతున్నది. అయినా సరే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ గీతం ఆవిష్కరించాలి అంటే కేసీఆర్ దాన్ని మొత్తం పక్కన పెట్టింది కాబట్టి వీళ్ళు ఎంతో కొంత చేస్తున్నారు అంటే అనిపిస్తున్నది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? గేమ్ కేసీఆర్ నిజంగానే దీన్ని మొత్తం కంప్లీట్ అశ్రద్ధ చేసి ఓకే కథం పట్టించింది, దాన్ని రానియకుండా చేసి వాళ్ళ గొడవల మధ్యలో అది ఆగిపోయింది. దాంట్లో అందరి తప్పని నేను అంటలేను. కాకపోతే ఇప్పుడు ఇదే గేయాన్ని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణి
ఆయనకు తెలంగాణకు మా గేటు పంచాయతీ గుడ పంచాయతీ సుటపోడు కాదు, ఏం కాదు. కాకపోతే మా ఆబ్జెక్షన్ ఏంటంటే తెలంగాణ జాతీయ గీతం అనే తెలంగాణ రాష్ట్రీయ గీతం అని అనుకుని చెప్పుతున్నటువంటి పాటను తెలంగాణలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హత లేదు అన్నట్టుగా ప్రొజెక్షన్ చేసి ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణిని తీసుకొచ్చి అది చంద్రబాబు వాణి అవుతుంది, ఆంధ్ర బాణి అవుతుంది. ఈ బాణీలు వాణిలతోని మాకు వద్దు. మా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అదే పాటలు ఉంటది. జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటా. మా ప్రాణము ఈ గేయాలు, ఈ సాహిత్యము, ఇక్కడ ఇవన్నీ మా ప్రాణం అనుకునేటువంటి తిరిగినటువంటి వాళ్లకు బాధ అనిపిస్తున్నది. ఒక కీరవాణి మ్యూజిక్ లో నువ్వు ఒక చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ పసిపాపాలేడ్చినా పాలివ్వని వాడు ఉరిమురిమి చూస్తాడు ఊరి దొరగాడు పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ పస్తు రోజులు తప్పలే చెల్లెమ్మ అని చిన్న డప్పు మీద కొడితే యావత్ తెలంగాణ పల్లెలు మొత్తం జాగృతమైనవి. బందూకుల చేతిలో పట్టినాయి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో నువ్వు పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో మా సుద్దాల హనుమంతు ఎప్పుడో రాసిన గేయాలకు. సంజీవరెడ్డి మామ అయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ సునోజీ మేరా గానా कहता है తెలంగాణ ఇన్సాన్ తుమ్కో మానా ఐసా కభీ న జానా బతా దియా జమానా బందర్ కా కారణమా. ఏ మ్యూజిక్ లేదు. 58 లో 69 మూమెంట్ లో ఉర్రూతలు ఇచ్చిన ఇటువంటి పాటలు, ఇటువంటి సాహిత్యాలు పల్లెలలో చాలా చాలా అంటే ఓన్లీ డప్పుతోటి చిన్న గద్దెలతో చిన్న కంజరతోటి పోయింది. దీనికి నువ్వు కీరవాణిని తీసుకొచ్చి పెడితే మాకు బాధ ఏమంటుందంటే ఇది ఒక పర్మనెంట్ చరిత్రలో ఇప్పటికే తెలంగాణకి ఇప్పుడు ఆంధ్రలోకి జనరల్ ఎట్లా ఉంటుందంటే తెలంగాణకి బట్టలు దొరకరాదు మేము బట్టలు దొరకు నేర్పించినాం, తెలంగాణకి మాట్లాడరాదు మేము మాటలు నేర్పించినాం, తెలంగాణకి చదువు రాదు సంస్కారం లేదు వాళ్ళ భాష చెత్త భాష తిక్క భాష ఇవన్నీ ఇట్లా అనిపించి ఇట్లా అవమానపరుస్తుంటే ఇట్లా కాదు. మా దగ్గర కూడా మా మాండలికాలు చాలా అద్భుతమైన మాండలికాలు, మా దగ్గర కూడా గొప్ప గొప్ప కవిత్వాలు సాహిత్యం వచ్చిందని ఇవన్నీ చూపించుకొని డిస్ప్రూవ్ చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చి మాకు అవమానం ఏమనిపిస్తా అంటే అరే మీ దగ్గర మీ రాష్ట్రీయ గీతానికి మ్యూజిక్ అందించే లేనటువంటి విధవలరా మీరు, మీకు ఆ మాత్రం కూడా మీకు లేదు. దానికి కూడా మాకు ఆంధ్రుడే అవసరం పడ్డాడంటే పొద్దుగాల అపవాదం వస్తుంది. ఈ ముఖ్యమంత్రికి అందశ్రీ అన్న కూడా నేను చెప్పదలుచుకున్నా. అందశ్రీ పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎక్కడివో అని చెప్పి మాట్లాడి నెమలి పుంచంలో ఆ రంగులు ఎట్లా దిద్దిందని చెప్పి అద్భుతమైన సాహిత్యం నువ్వు ఒక్కని వాడితేనే ప్రపంచం మొత్తం వెళ్ళిపోయినాయి కదా. నీకు మ్యూజిక్ ఎందుకు? అటువంటి నీకు మ్యూజిక్ కావాలంటే లాల్ బహదూర్ స్టేడియమో లేకపోతే ఇప్పుడు పరేడ్ గ్రౌండ్స్ పిలుచుకొని చెప్తున్నావు కదా, లేకపోతే మొత్తం ట్యాంక్ బండ్ మీద మొత్తం లక్షలాది మంది జనాన్ని పిలుచుకురా ఊరికి 10 మంది తీసుకొచ్చి కోరస్ ఇప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోతుంది. ఇప్పుడు తెలియదా? ఇప్పుడు పాడుకుంటలేరా? జనం అయితే పాడుకుంటారు కదా. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున కనిజాలే నీతనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు బండే సారమున్న మాగానియే కదనీయదా అనుకుంటా. అద్భుతమైన సాహిత్యం లిరిక్స్ ప్రతి ఒక్కరికి చెవులల్లా కనకన మోగుతున్నాయి ఇవన్నీ. దీన్ని నువ్వు తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రి అంటాడు నాకేం సంబంధం లేదు. నువ్వు ముఖ్యమంత్రి నువ్వు అందశ్రీయా? ఎవరా ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి లేకపోతే అందశ్రీయా? ఎవరు డిసైడ్ చేయాల్సింది? రాష్ట్రీయ గీతం ఎట్లుండాలని అని చెప్తే ఆయన ఎవరైనా తీసుకొచ్చి పెడితే నువ్వు ఓకే అంటావా? అంటే ఆయన కూడా ఏంటంటే సవాల్ ఇది అందశ్రీ మీద నెడుతున్నారు, నాకు తెలిసి అందశ్రీ అన్న మీద నెడుతున్నారు. ఆయన కూడా అదే ఆడియోలో మాట్లాడుకుంటున్నాడు నా మీద కూడా ఒత్తిడి ఉంటే అమ్మా నేను ఎట్లా చెప్పగలుగుతాను, ముఖ్యమంత్రి మీద మేము మాట్లాడలేక అట్లా అంటుండు కావచ్చు. కానీ నేను చెప్తున్నా బరాబర్ ఇది ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. ముఖ్యమంత్రిని ఆంధ్రలో మంచిగా చేసుకుంటేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇది. ఆయనకు అసలు సోయలేదు కదా. ఆయన తెలంగాణ అన్నోడా ఏమన్నా? చంద్రబాబు దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకు సోయి లేదు. సోయి ఉండేది ఉంటే లోపల ఆత్మ ఘోషిస్తుంది. నా రాష్ట్రీయ గీతాన్ని పరాయి రాష్ట్రానికి తీసుకొచ్చి ఓ కిరాయి గాంతో నేను ఎట్లా పాడిపిస్తా అని చెప్పని అనుకుంటాడు ఆయన. ముఖ్యమంత్రికి నేను చెప్తా అందశ్రీ ఈయనడా అందశ్రీ బరాబర్ వినాల్సిన అవసరం ఉంటది. కానీ ఈయనకి చెప్పే ఇష్టం ఈయనకు లేదు. అది అలవాటు పడ్డాడు వాళ్ళతో, వాళ్ళ సోపత్ చేసుకొని అలవాటు పడ్డాడు. ఈయన నిజంగా కూడా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి పట్టి తిరిగినోడు కదా. ఈయన ఇట్లా సోకులు పెట్టుకుంటే ఇట్లా కారు మీద ఇట్లా పెట్టి ఇట్లా తిరిగినోడు. ఈయనకి ఎక్కడ కమిట్మెంట్ ఉంటుందండి? కమిట్మెంట్ లేదు ఆయనకు. అందుకే మా కడుపు గాలి మాట్లాడుతున్నాం మేము. ఎవరు మాట్లాడతలేరు? 3 మ్యూజిక్ డైరెక్టర్ సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు బయట మాట్లాడతలేరు. ఏంటంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో ఇయ్యాటి వరకు కూడా తెలంగాణ సినీ రంగం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది, ఆంధ్రుల చేతుల్లోనే ఉన్నది. ఎవరు ఏం మాట్లాడితే పెద్ద రైటర్లు కూడా ఇంతకుముందు నాకు చెప్తున్నారు అన్న ఒక్కని మాట్లాడుతున్నావు, ఎవరు మాట్లాడినా ఇంకా ముందు అవుతున్నారు, రేపు పొద్దుగాల తొక్కి పాడేస్తారు వీళ్ళంతా ఆంధ్రులని. అరే దీని గురించి కాదు భయ్ మన తెలంగాణ తీసుకొచ్చుకున్నది ఈ ప్రాంతం సాహిత్యం, ఈ ప్రాంతం రాసినోళ్ళు పాటలు పాడినోళ్ళు సాహిత్యం బతికుండాలని చెప్పే కదా. చిన్న బలగం సినిమా ఎవరు చేసేది? దానికి మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో చేసిండు. చిన్న బలగం సినిమా పల్లెన చూపించుకుంటా పోయినాం. దాని అందరు ఆర్టిస్టులు నేను ఒక్కొక్కరు చూస్తే చరిత్ర చాలా గొప్పగా ఉండే. అరే మాకు ఇప్పటివరకు అవకాశం లేదన్నారు. ఒక్క సినిమా మొత్తం చరిత్రను మార్చి పడేసింది.
వీరులారా వందనం విద్యార్థి కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిన్లు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అని అప్పుడు రాసినప్పుడు ఫస్ట్ పల్లెల ప్రతి గొంతున పాడుకున్నారు, జనం పాడుకున్నారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వహించింది అప్పుడు మేము పెట్టింది మా రవి, కళ్యాణ్ రవి. అరే ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బల్లెపల్లి మోహన్ కావచ్చు, ప్రభుత్వాలను కూలదీసినటువంటి ఏది పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలని. చాలా ఎంత సింపుల్ మ్యూజిక్ తోటి చిన్న వాటితోటి చిన్న పదాలతోటి మా వందే మాతరం శ్రీనివాస అటువంటి పల్లెల ప్రజల గుండెలో ఆ సాహిత్యం నిలిచిపోయేటట్టుగా అద్భుతమైన మ్యూజిక్. ఏ మ్యూజిక్ ఇచ్చింది అబ్బా, చిన్నగా నాట్లేసి లచ్చుమమ్ము నీ నడుమంతా ఇరిగిందా లచ్చుమమ్ము అనుకుంటా నాట్లేసుకుంటూ వాడేటువంటి పాటలలో ఏ ఆస్కార్ అవార్డులు కొట్టినోడు మ్యూజిక్ చేసిండు అబ్బా. వాళ్ళ కోరస్ కు ఉట్టిగా వాళ్ళు ఇట్లా సప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ పాటలు, ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒంటి జాములాయ సందమామ, రెండేసి పువ్వులేసి సందమామ, సప్పట్లు కొట్టుకుంటా వాడుతుంటే అదే మ్యూజిక్ అదే అయిపోయింది కదా. దీనికి నీకు ఒక ఆస్కార్ అవార్డు కావాలా? ప్రజలను మొత్తం మేల్కొల్పినరు, కింది ప్రజలను ఈ మట్టిలో పుట్టినటువంటి సాహిత్యం తోటి, ఈ మట్టి కష్టాలతోటి, ఈ దొరలు భూస్వాములు చేస్తున్నటువంటి దమనకాండకు, అరాచకాలకు, మా దుర్మార్గాలకు వ్యతిరేకంగా జనం దొర పీకుడేందిరో అని, దొర ఏందిరో దొర పీకుడేందిరో సాహిత్యం ఎట్లకెళ్ళి వచ్చింది? వాటికి ఏ మ్యూజిక్ వచ్చింది? పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకొని నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో, జామీను దారులంతా జాగీరుదారులంతా పల్లెలు దోసిరి కొడుకో అని. చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్కా గోలుకొండ కిలా కింద, నీ గోరిగర్తం కొడుకో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడా. ఎవరు మ్యూజిక్ కొట్టిండు, దేనికి మ్యూజిక్ కొట్టిండ్రు? ఆస్కార్ అవార్డులు కావాలా వాటికి? ప్రజలకు సంబంధించినటువంటి సమాజ బాధల గురించి, వాళ్ళ గాథల గురించి కనుక మాట్లాడితే, పాటలు పాడితే, కైగడితే అప్పుడు జనం గుండెలకు దిగుతుంది. అవన్నీ చూసి ఈ సాహిత్యం తోటి కదా భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువు లేదురా, బంగారు పంటల భూములున్నవి, సావులేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లి నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్లె దేశం దరిద్రం ఎట్లుందో నాయన అంటే భారతదేశం మొత్తం పల్లెలు కదిలినాయి ఒకసారి ఇట్లా. దాన్ని హిందీలో పాడితే హిందీ దగ్గర ఎక్కడైనా కానీ ఏ మ్యూజిక్ వచ్చినా చిన్న ఒక్క డప్పుతో లేచింది, దానికి ఆస్కార్ అవార్డులు కావాలి, ఆస్కార్ అవార్డు విన్నర్స్ కావాలా నీకు? అయితే కావచ్చు వాళ్ళకి నీ గొప్ప కావచ్చు, భయ్ నువ్వు చాలా గొప్పలు కావచ్చు, మీరు చాలా ఎవరు కిరవాణులు గొప్పలు కావచ్చు, మాకు సంబంధం లేదు, వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోండి. నీ సాహిత్యం, నీ కథ, నీదేమని ఉండదు. మాకు సంబంధించినట్టు మాత్రం ఇంకోటి అందశ్రీ అన్నట్టు తన గేయం కాదు, నువ్వు రాసింది తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద నువ్వు రాసినావు. పోతనది పురుటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండడు కొమురం భీముడే నీ బిడ్డ అని. అంటే ఇక్కడ పుట్టినటువంటి గొప్ప వ్యక్తుల మీద, మహనీయుల వ్యక్తుల మీద, ఇక్కడ చరిత్రను, ఇక్కడ ఔన్నత్యాన్ని, ఇక్కడ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రతీకగా ఆ పాటను మేమందరం ఓన్ చేసుకున్నాం. కాబట్టి మా బాధ ఏంటంటే ఇది ఆంధ్రోలు చేయొద్దు, ఇది చరిత్రలో ఎప్పటికైనా కానీ ఆంధ్రోలు వాడింది అన్నట్టుగా ఉంటది కాబట్టి చేయొద్దు అనేది అవసరమైతే దీన్ని అడ్డుకుంటారా? ఎట్లా దీన్ని ఏం చేస్తారు? అడ్డుకుంటే ఇప్పుడు అంటే అడ్డుకోవడం మీన్స్ వాళ్ళు ఎట్లా రిలీజ్ చేస్తారు భయ్ చేయని మేము ప్రజల దగ్గర తీసుకుపోతాం కదా, అయ్యలతో వేసేది కాదు. నేను ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నా, మీకు ఎవరు అడ్వైజర్ ఇస్తున్నా మాకు ఎరకలేదు కానీ, నీకైతే సోయి లేదు అర్థమైపోయింది, తెలంగాణ సోయి లేదంటే అర్థమైపోయింది కానీ నీకు ఎవరు చెప్తున్నా మాకు తెలుస్తలేదు. కానీ నీకు చెప్తున్నా ఏంటంటే ఇది తప్పు. చరిత్రలో నువ్వు నీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఇటువంటి పొరపాటు చేసినావు అనేది చరిత్రలో ఉంటది. నువ్వు అందశ్రీ మీద నెట్టంగానే కాదు, ముఖ్యమంత్రివి నిన్ను ఓట్లేసి తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించమని చెప్పి నీ చేతిలో పెడితే నువ్వు ఎందుకే మరి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు స్టూడియోకి ఎందుకు పోయినావు? రాష్ట్రానికే మొత్తం ఉపజెప్పినావు కదా, కీరవాణి స్టూడియోకి నువ్వు ఎందుకు పోయినావు? పెద్ద ఫోటోలు పేపర్లు ఎందుకు వేయించుకున్నావు? దానికి ఎందుకు అది ఎవరు ఆయన చేస్తాడు కదా, చేసుకొని తీసుకొచ్చి పెడితే నువ్వు రికార్డ్ అనౌన్స్ చేయనుంటివి. నీ పాత్ర అందులో ఉంది కానీ నువ్వు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు, దాని మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ మీద ఇది ఒక పెద్ద మచ్చ కాబోతున్నది, జాగ్రత్తగా నువ్వు మార్చుకో అని చెప్తున్నా, మీకు విజ్ఞప్తి. దీన్ని కేసీఆర్ ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో వాళ్ళు దీన్ని గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు ఆడదానికి కూడా తీసుకురాలే. కానీ ఇప్పుడు దీన్ని మాత్రం ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి వెపన్ మాత్రం వాళ్ళ చేతుల్లో. ఈయన కూడా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి ఒక ఆయుధం అయితే ఇచ్చిన, ఆయనే చీలుడు అంటే బయసుడి ముచ్చట ఉంటుంది ఆయనది, గత ముఖ్యమంత్రిది. సో దీన్ని పక్కా వాళ్ళు ఒక ఆయుధంగా మాత్రం మలుచుకొని వాడుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంటది. నేను రిపీటెడ్ గా ఇంత సాహిత్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి మంత్రులకు జర నెత్తిలోకి ఎక్కించుకోరు మీరు. నేను ఏం చెప్తున్నా మా బాధ లేదని నెత్తిలోకి ఎక్కించుకోండి. ఏ సాహిత్యానికి కూడా నీకు మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద అవసరం పడలేదు. నువ్వు వేరే ఏమైనా చేసుకో అబ్బా, తెలంగాణ రాష్ట్రీయ గీతానికి మాత్రం
వేరే ప్రాంతంలో మాత్రం వద్దు. ఒకవేళ నీకు ఆబ్జెక్షన్ లేదంటే నువ్వు మైకేల్ జాక్సన్ కానీ తమ్ముడు ఓడున్నాడు వాడిని తీసుకొచ్చి కొట్టిస్తావా? టికెట్ 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 కానీ డిస్కోనా ఇది? బయట దేశం తీసుకొచ్చి కొడతాం. మాకు అదే ఉన్నది, మాకు అటాచ్మెంట్ అదే. ఆ ఆత్మగౌరవం ఉంచే కదా 369 మంది ముక్కు పచ్చలారని విద్యార్థులు కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాల్చి చంపబడ్డారు. మా ఆత్మగౌరవం మాకు కావాలని చెప్పానే కదా. అక్కడ దెబ్బ పడుతున్నది మీకు అర్థమైతే లేదు. ఏ ఆంధ్ర ప్రాంతానికి, ఏ ఆంధ్ర మాటలకు, ఏ ఆంధ్ర సినిమాలకు, ఏ ఆంధ్ర అరాచకాలకు వ్యతిరేకంగా ఈ ఆంధ్రలో దోపిడీ, మా ఉద్యోగాలు మాకు ఇస్తలేరు, మమ్మల్ని కనీసం మనుషులుగా చూస్తలేరు అని చెప్పని తిరుగుబాటు చేసి ఆత్మగౌరవ పోరాటం ఏదైతే చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఇవాళ అదే ఆత్మ ఘోషిస్తుంది. చనిపోయిన అందరు ఆత్మలు ఘోషిస్తాయి. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు దీన్ని ఇట్లనే తీసుకోండి. కానీ ప్రజలకు మాత్రం మేము దీన్ని తీసుకోపోదలుచుకున్నాం. బంద్ చేయండి. మీరు బంద్ చేయకుండా మూర్ఖత్వంగా పోయిననుకో మీరు మూర్ఖులని జనం లోపల ఎక్స్పోజ్ అయిపోతారు. మీరు గమనించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇంకొక అంశము 2 నిమిషాలు క్లోజ్ చేద్దాము. ఈ బీర్లు, కొత్త రకం బీర్లు వచ్చే అవకాశం ఉంది అన్న ఒక చర్చ నడుస్తున్నది రాష్ట్రంలో. సో వాళ్ళు కూడా బీర్ల కంపెనీ, ఏదో సోమ్ బీర్ అట, మధ్యప్రదేశ్కి చెందిన ఒక కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందని వాళ్ళు సో ఇది కూడా పెట్టుకున్నారు, అప్లికేషన్ ఆర్ సంథింగ్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో. సో ఇది ఎట్లా చూడాలంటే ఇప్పుడున్న పాత బ్రాండ్లు పోయి కొత్త బ్రాండ్లు వస్తున్నది ఒక చర్చ. సరే వీళ్ళు దాన్ని ఖండిస్తున్నారు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మేము అసలు ఏం కొనలేదు అంటున్నారు. సో మంత్రి స్టేట్మెంట్ తర్వాత వచ్చిన వార్త ఇది. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దౌర్భాగ్యం అసలు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉన్నటువంటి సిఎల్పి లీడర్ కావచ్చు, వీళ్ళందరూ అన్నది ఏంది, తెలంగాణను తాగుబోతు కొంపలుగా తయారు చేసి పడేసిండు, పల్లెలను ఎటు చూసినా కానీ బీర్ పార్టీలు కనబడుతున్నాయని మనం అన్నది గదే, వాళ్ళు కూడా గదే మొత్తుకున్నారు. మేము రాగానే మొత్తం అంటే విధవరాన్లు ఎక్కువ మంది తెలంగాణలో తయారవుతారు. భారతదేశంలో లిక్కర్ సేల్స్ లలో ఫస్ట్ ఉన్నారు తెలంగాణ, భారతదేశంలో. ఇవన్నీ మాట్లాడారు కదా. అసలు ఫస్ట్ ఊర్లలో బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పింది వీళ్ళు. బెల్ట్ షాపులు బంద్ చేయలే. గంజాయి విచ్చలవిడిగా నడుస్తున్నది. గంజాయి మీద యాక్షన్ తీసుకుంటున్నాం అన్న ఇప్పుడు నడుస్తున్నది. అది చూడాలి లాస్ట్ వరకు వీళ్ళు దాని మీద ఎంత ఫర్మ్ ఉంటారు అనేది అది చూడాలి. యాక్షన్స్ అక్కడిక్కడ మేము తీసుకుంటున్నాడు కనబడుతున్నది చెప్తున్నారు కానీ అది స్టిల్ నడుస్తూనే ఉన్నది. కానీ బెల్ట్ షాపులను బంద్ చేసేది పోయి కొత్త బ్రాండ్లు, ఈ లావాదేవీలు ఎక్కడన్నో వీళ్ళు లాలుచి పడుతున్నారు. నువ్వు ఫస్ట్ బంద్ చేయాలి. 5 నెలలు అయింది కదా. 5 నెలల్లో నువ్వు ఒక్క 5 అన్నా మినిమం ఒక్క 5 అన్నా నువ్వు బంద్ చేసినావా? అరే బడులు తాగుబోతు కొంపలైనా రా భయ అని చెప్పి బీరు సీసాల కాడికెళ్ళి మనం కూడా తీసిపోయి చూపించినాం కదా. ఎన్ని బళ్ళలో పోయినాం, ఎన్ని బళ్ళు చూపించినాం. ఏం పరిస్థితులు మారలే బా. వాచ్మెన్ లేరు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. బడులలో రిక్రూట్మెంట్ లేదు, టీచర్లు లేరు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, రిక్రూట్మెంట్ లేరు. 2,70,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 5 నెలల్లో ఇవన్నీ జరగాల్సింది. ఇవన్నీ ఏవి జరగలే. రైతులకు రుణమాఫీ జరగలేదు. ఫర్టిలైజర్లు, దొంగయి, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఆపాల్సిండే, ఆగలేదు. గోడౌన్లు కట్టలేదు. మల్టిపుల్ సమస్యలు. నువ్వు ఫార్మేషన్ డేకు ముందు నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఏమేమి సక్సెస్ చేసినావు అనేది కూడా నువ్వు చూసుకోవాలి. గత 10 సంవత్సరాలు కావచ్చు, గత 5 సంవత్సరాలు కావచ్చు. సో లిక్కర్ పాలసీ విషయంలో చెప్తున్నా వీళ్ళు మళ్ళీ అగైన్ పొరపాటు చేస్తారు. ఫస్ట్ మీరు బెల్ట్ షాపులు బంద్ చేయాలి. మేము అన్నగా మీరే చెప్పారు కదా, మేము డిమాండ్ చేసినాం. వాస్తవం మేనిఫెస్టోలో కూడా పెట్టింది మీరు. మొత్తం మేము బెల్ట్ షాపులు బంద్ చేస్తాం. మా 5 నెలలు పడుతుంది అనే మీకు. మీ సమర్థవంతమైన పాలన లేకుండా అసమర్థ పాలన అనుకుంటా. ఒక్క రోజు 1 పెన్ స్ట్రోక్, 1 పెన్ స్ట్రోక్. నెక్స్ట్ గంటలో ఎందుకంటే పెన్ తోటి పర్మిషన్ ఇచ్చింది కాదు కదా ఇవన్నీ. ఎవడన్నా బెల్ట్ షాప్ తోటి కనిపించాలి కానీ తెల్లారి బొక్కల వారేస్తామని చెప్పాను కనుక అనేది ఉంటే మొత్తం బంద్ అవుతాయి. వీళ్ళందరికీ మామూలు వస్తాయి. ఎమ్మెల్యేలకు మామూలు వస్తాయి బెల్ట్ షాప్లకి వెళ్ళి, ఎంపీలకు మామూలు వస్తాయి, మంత్రులకు మామూలు వస్తాయి, వీడికెళ్ళి మొత్తం ముఖ్యమంత్రి దాకా మామూలు వస్తాయి. వీళ్ళకి మామూలు రాకపోతే ఇవి ఎట్లా నడుస్తాయి? ఇల్లీగలే కదా బెల్ట్ షాప్స్ అంటేనే ఇల్లీగల్ కదా. నువ్వు చెప్పినావు కదా బంద్ చేస్తా అని. గత ప్రభుత్వం బంద్ చేయలేదనే మొత్తుకున్నాం. నువ్వు వచ్చినాక బంద్ చేస్తా అని చెప్పినావు. కానీ ఇలా బెల్ట్ షాపులు, వేల కొద్ది బెల్ట్ షాపులు, వేల గ్రామాలలో ఉన్నాయి. మొత్తం ప్రతి ఊర్లలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇవి బంద్ చేయాలి. ఇవి సాగుకొడతందుకు వాళ్ళు తిరిగా పెట్టి ఇప్పుడు మీరు కొత్త రకమైన మందులు అయిపించి చంపేటట్టున్నారు జనాలను. కొత్త బ్రాండ్లు, కొత్త రకాలు, కొత్త రోగాలు కావచ్చు మొత్తం తీసుకొచ్చి చంపే ప్రయత్నమే జరుగుతున్నది. ఇది బంద్ చేయాలి. ఇది కూడా మానుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. సారమ్మ సారా నా పానం అయితే అమ్మ సారా అని గతం కూడా చెప్తే నువ్వు కూడా నా పానం అయితే అమ్మ సారా అని. దేనికి పానం? పైసలు వస్తాయి కాబట్టి పానం అవుతారు వీళ్ళకి. సారా దందాలు. డిస్కషన్ ఏడికి వస్తుంది అంటే ఈ పాలసీ రద్దు అయిపోయిందట, పాత బీర్లే ఉంటాయట. అమ్మ ఓకే అంటే ఏదో కానిచ్చేటట్టుగా చేసి మనం ఎక్కడిదక్కడ ఆగినట్టు. అంటే ఒక్కటి మేము మా బోటోలో మాత్రం చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు మీ మేనిఫెస్టోలలో ఏమేమైతే చెప్పిండ్రో, ఏమేమైతే చేస్తా అన్నారో వాటిని మేము ప్రజల పక్షాన మేము మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ ఎట్లుండాలో ఒక కళలని తెచ్చుకున్నటువంటి వాళ్ళం మేము. ఇలా మంత్రులు ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు తెలంగాణ సో ఎట్లాగూ లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే మీరు తెలంగాణ మూవ్మెంట్ ఉన్నోళ్ళు కాదు.
మీకు ఏం సంబంధం లేదు, మీకు ఆ బాధలు తెలియదు, మీరు శవాలు మోసిన వాళ్ళు కాదు, వాళ్ళ ఇళ్లలో పోయినారు, వాళ్ళ కన్నీళ్లు తుడిచిన వాళ్ళు కూడా కాదు. ఇంకా 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 మీద ఏంటంటే వీళ్ళ పేర్లు రాసి చచ్చిపోయిన అమరులు. ఒక్కొక్క లెటర్లు తీస్తే ఒక్కొక్కడు ఊరేసుకోవాలి ఇజ్జతున్నోడు అయితే. ఎవరెవరు పేర్లు రాసి చచ్చిపోయినరో తెలంగాణ మూమెంట్ లా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇంకంత పైన స్థాయిలో ఉన్న పేర్లు కూడా రాసి చచ్చిపోయేటప్పుడు వీళ్ళు చేపట్టే మాకు మానసిక క్షోభ వహించి వీళ్ళు తెలంగాణ అంటలేరు, ఆంధ్రలో బూట్లు మోస్తున్నారు, ఆంధ్రలో చెప్పులు మోస్తున్నారు, ఆంధ్రలో ఇళ్ల కాడ కావాలి కుక్క లెక్క నిలబడరు వీళ్ళని చెప్పని రాసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. అయినా కానీ ప్రజలు ఏదో వేసిండ్రు, వాళ్ళని మాఫ్ చేసిరు, కానీ మీరు వచ్చిన తర్వాత సెట్ రైట్ అవుతారంటే సెట్ రైట్ అయితే లేరు, వీళ్ళు మళ్ళీ గదే పని చేస్తున్నారని చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. చూద్దాం 10th సెలబ్రేషన్స్ ఏదైతే జూన్ 2వ తేదీన 10 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నామో, సో ఆ లోపుగా ఈ డిమాండ్స్ కానీ రిక్వెస్ట్లు అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో వీటన్నిటిని ఇమీడియట్గా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.